మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో నీట్ పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఆలస్యంగా అనుమతించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆలస్యంగా అనుమతించారని కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అధికారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా తిరుపతి ప్రతినిధి చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, 45 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రంలోకి అనుమతించారని చెప్తున్నారు. వాస్తవమేనా? అసలు ఏం జరిగింది? కళాశాల సిబ్బంది ఏం చెప్తున్నారు? రైట్ వంశీ, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 పరీక్షా కేంద్రాల్లో ఈ నీట్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతోంది. ఇవాళ ఉదయం నుంచి ముందుగానే విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కడైతే పరీక్షా కేంద్రాలకు వాళ్ళకు అనౌన్స్ చేసింటారో ఆ ప్రాంతాలకు చేరుకొని అక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారులు అయితే ముందుగానే చెప్పారు, 11 గంటల పైన మేము అనుమతిస్తాము, 1 గంటకు 1:30 వరకు అట్లా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎగ్జామ్ హాల్కి రావాలి, మీ నుంచి ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఎక్కడ కాలేజ్ బయట కనీసం 100 మీటర్స్ దూరంలో వదిలి వెళ్ళాలి అని చెప్పి అయితే అధికారులు అయితే కనుక ముందుగానే సూచించిన పరిస్థితి నెలకొంది. 1 గంటకు అనుమతి ఇచ్చి లోపలికి వెళ్ళిన పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు ఏదైతే విద్యార్థులు కొంతమంది ఉదయమే టిఫిన్ దీనికన్నా పరీక్షా కేంద్రాలు చేరుకున్నారు. అందులో త్వరగా ఎవరైతే కళాశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలస్యంగా లోపలికి అనుమతిస్తున్నారు, త్వరగా వదలాలి అని చెప్పి ఎవరైతే తల్లిదండ్రులు అయితే కనుక కళాశాల సిబ్బందితో అయితే కనుక వాగ్వాదానికి దిగిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ జోక్యం చేసుకోవడంతో అది ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఇప్పటికే అధికారులు అయితే చాలాసార్లు సూచించారు, కరెక్ట్ టయానికి రావాలి, ఎవరైతే 1 నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించము అన్న సూచనలు అయితే ఎవరైతే అధికారులు ఇవ్వడంతో విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ముందుగానే ఈ సూచనలన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుగానే పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకున్నారు. దీంతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అధిక మంది పరీక్షా కేంద్రాల దగ్గరికి రావడంతో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో విద్యార్థులని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించిన తర్వాత మీరు బయట వెళ్ళాలి అని చెప్పి అధికారులు అయితే వాళ్ళకు సూచించడంతో వాళ్ళైతే తిరగబడిన పరిస్థితి నెలకొంది. మేము ఇక్కడే ఉంటాం పరీక్షా కేంద్రాల దగ్గర అని చెప్పి తల్లిదండ్రులు అయితే అధికారులతో వాదించడంతో ముందుగానే కొంచెం ఆలస్యంగా ఏదైతే 11:45 నిమిషాల వరకు కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అనుమతించకపోవడంతో విద్యార్థులు అయితే కన్నా ఆ పరీక్షా కేంద్రాల వద్ద మాత్రమే సిబ్బందితో అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితి. తర్వాత ఎక్కడైతే తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి పీజీ కాలేజ్ అలాగే పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద మాత్రమే ఈ సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. రైట్ చరణ్.